ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకవేళ టీడీపీ కానీ జనసేన కానీ అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం ఏర్పడితే ఈసారి మన అమరావతిలో రాజధాని చూడొచ్చు అంటారా? తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే దానికి నేను ప్రత్యక్ష సాక్షి అండి. ఎందుకంటే అమరావతిలో చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయండి. నేను 2014లో చూశాను. రాజధాని ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత నియర్లీ 45 శంకుస్థాపనలు జరిగినాయండి. విఐటి యూనివర్సిటీ కానీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, లేకపోతే సెక్రటరియట్ బిల్డింగ్స్ కానీ, హైకోర్టు బిల్డింగ్స్ అని ప్రతిదీ కూడా సిటీ యాక్సెస్ రోడ్లు కానీ కళ్ళ ముందు జరిగినాయి. ఈరోజు మనం చూస్తే రాజధానిలో వెళ్ళి చూస్తే ప్రతిదీ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. డెవలప్మెంట్ జరిగింది కూడా. ఎందుకంటే టైం పడుతుందండి దేనికి కూడా. ఇప్పుడు మన తెలంగాణ వచ్చేసి డెవలప్ కావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? చాలా. ఇప్పుడు 90స్లో చూసుకున్నట్టయితే 2000లో చూసుకున్న 2010 ఇవి 10 ఇయర్స్కి మనం బేరీ చేసుకోవాలి. ఎంత డెవలప్ అయింది అనేది మన మాటల్లోనే జరుగుతుంది. అది చూసుకోవాల్సింది. అమరావతిలో మాత్రం డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే విఐటి యూనివర్సిటీ జరిగింది, ఎస్ఆర్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఎయిమ్స్ మంగళగిరి ఎయిమ్స్ కానీ, లేకపోతే సిటీ యాక్సెస్ రోడ్లు కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే టెంపరీ అంటే అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆయన టెంపరీ అన్నారన్నా కానీ పర్మనెంట్ బిల్డింగ్స్ చాలా